ఓం శాంతి. తపస్విని, రాజయోగిని, ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ పూర్వ ముఖ్య ప్రశాసకురాలు ప్రకాష్ మణి దాది గారి పవిత్ర స్మృతి దివస్ సందర్భంగా 14 సంవత్సరాల తపస్య జీవితం ఆమెను ఎలా మలిచింది? ఆ రోజుల్లో ఆమె ఎలాంటి అనుభూతులను పొందారు? ఆమె స్వయంగా చెప్పిన ఆ అమూల్యమైన అనుభవాలు, అమృత వచనాలను ఈరోజు మీ ముందుకు తెలుగులో తీసుకొస్తున్నాము. దాది గారి మాటలను వింటూ ఆ తపస్య జీవితాన్ని మనసారా అనుభూతి చేద్దాం. తెలుగు అనువాదం. మీ అందరూ తపస్వి కుమారులు, కుమారీలుగా తయారయ్యి విశ్వ కళ్యాణం చేయాలి అనే శుభభావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మనమందరం కూడా తపస్వి యోగి వంటి స్థితిని అనుభవం చేసుకోవాలి. బాబా ఇచ్చిన జ్ఞానం, యోగం ద్వారా ఆ స్థితిని ప్రాక్టికల్గా అనుభవం చేసుకోవాలి. మా అనుభవాలను మీతో పంచుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పగలం. ఆ సమయంలో సుమారు 2 సంవత్సరాల పాటు మేము ఒక ప్రత్యేకమైన తపస్య జీవితాన్ని అనుభవించాము. ఆ సమయంలో మా అందరిలో నిర్భయత, శివశక్తి స్వరూపం మరియు ప్రియమైన బాబ్దాదాతో లగన్ మరింత పెరిగింది. ఆ లగన్ వల్ల పాత ప్రపంచం, పాత సంబంధాలు, పాత వస్తువులపై ఉన్న మమకారం క్రమంగా తగ్గిపోయింది. బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ హృదయపూర్వకంగా వదిలేసినట్లుగా అనిపించేది. మాకు ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉండేది. నేను ఆత్మను, పరమాత్మను స్మృతి చేస్తున్నాను, నేను ఆత్మను అనే స్మృతి సహజంగా ఉండేది. నిద్రపోయే సమయంలో కూడా నేను ఆత్మను అనే స్మృతి ఉండేది. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా అదే అనుభూతి ఉండేది. భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మనసులో ఆత్మస్మృతి కొనసాగుతూనే ఉండేది. మా ఆత్మిక స్థితికి బలాన్నిచ్చిన 3 ముఖ్యమైన ఆధారాలు ఉండేవి. మొదటిది అపరిమిత వైరాగ్యం, రెండవది అచంచలమైన నిశ్చయం, మూడవది బాబాపై అపారమైన లగన్. ఆ లగన్ను మాటల్లో పూర్తిగా చెప్పడం కష్టం. మేమంతా ఆ ప్రేమ సాగరంలో మునిగి ఉండేవాళ్ళం. తపస్యా స్థితి. మరో అనుభవం ఏమిటంటే మేము తపస్వి మూర్తులుగా ఉండేవాళ్ళం. పార్వతీదేవిలా శక్తిశాలి, తేజోవంతమైన స్థితి ఉండేది. బాబా చెప్పేవారు, పిల్లలు మీ తేజోవంతమైన మూర్తిని ప్రత్యక్షం చేయండి. ఆ మాటలను మేము స్వయంగా అనుభవం చేసుకునే వాళ్ళము. కొన్నిసార్లు మస్తకంలో ఒక మణి ప్రకాశిస్తున్నట్లుగా అనిపించేది. మనసులో అపారమైన శక్తి, తేజస్సు ఉండేది. శివబాబా స్మృతిలో ఉన్నప్పుడు అంతటి సహాయం లభించేది. మా కళ్ళలో కూడా ఆ స్థితి కనిపించేది. భగవంతుడు మన కళ్ళ మధ్యనే నివసిస్తున్నాడు అనే అనుభూతి కలిగేది. ఒక దివ్య సంబంధం ఏర్పడినట్లు అనిపించేది. బాబా స్మృతిలో జీవితం. శ్రీకృష్ణుని గురించి చెప్పేటప్పుడు నయనాల్లో ఉంటాడు, హృదయంలో ఇమిడిపోతాడు, కళ్ళల్లో కూడా వస్తాడు అని చెబుతారు కదా. అలాగే మా అనుభవంలో బాబా నిరంతరం కళ్ళ ముందు ఉన్నట్లుగా అనిపించేది. తింటున్నా, లేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, పనిచేస్తున్నా ప్రతి సమయంలో బాబా స్మృతే ఉండేది. బాబా తప్ప మరొకటి ఏమీ లేదన్నట్లుగా అలాంటి మస్తీ ఉండేది. అందుకే తెల్లవారుజామున 3:30 గంటలకు లేవడం కూడా ప్రత్యేకమైన కార్యక్రమంలా అనిపించేది కాదు. తపస్వి తన తపస్యలో మస్తుగా ఉన్నట్లే మేము కూడా బాబా స్మృతిలో మస్తుగా ఉండేవాళ్ళం. మౌనం మరియు తపస్య. ఆ సమయంలో మేము కొన్ని రోజులు ఒకచోట కలిసి ఉండేవాళ్ళం. 5 రోజులు, 7 రోజులు అలా ఉండే సమయంలో మాటలు చాలా తక్కువగా ఉండేవి. ఎన్నో జన్మల లెక్కాచారాలను మౌనంగా సమాప్తం చేసుకుంటున్నట్లుగా అనిపించేది. పైనుండి లైట్ లభిస్తున్నట్లుగా అనుభూతి కలిగేది. అందుకే మేము లైట్ హౌస్, మైట్ హౌస్గా ప్రాక్టికల్గా ఉండేవాళ్ళం. మేము జ్యోతి సాగరంలో కూర్చున్నట్లుగా అనిపించేది. ఏ సంకల్పం లేదు, ఏ ఆలోచన లేదు, కేవలం యోగం మరియు అనుభూతి మాత్రమే. ఆది గారి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాము. ఓం శాంతి.